సో చిరంజీవి గారు మన సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా నమ్మకంతోని టాలెంట్ తోని వస్తే అందరికి ఛాన్సులు ఉంటాయని చెప్పేసి అన్నారు. సో దానికి సింగర్ చిన్మయి గారు ఏమన్నారంటే ఆడవాళ్ళు కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు వస్తాయనే విధంగా తను రియాక్ట్ అయ్యారు. సో ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉందంటారు? కమిట్మెంట్ అంటే అది కంపల్సరీ ఏం కాదు కదా. టాలెంట్ ఉంటే కమిట్మెంట్ లేకుండా కూడా మూవీలో పైకి వచ్చిన వాళ్ళు ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అనుకుంటే మగోళ్ళు కూడా చాలా మంది స్టార్స్ అయ్యారు. మనం ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకుందాం, మెగాస్టార్ అయ్యారు. ఇప్పుడు మగోళ్ళు కమిట్మెంట్ ఏమైనా ఉంటాయా? ఆయన సొంత టాలెంట్ తో వచ్చారు కదా. చిరంజీవి గారు చాలా మెగాస్టార్ అయ్యారు. ఆయన అసలు ఓల్డ్ మూవీస్ చూస్తే ఇప్పుడు కూడా ఒక 100-300 మోర్ దెన్ చిన్నప్పుడు నుంచి చూస్తానని అయినా కూడా ఆయన మూవీస్ అసలు నాకు కోరుకోవటం. సాంగ్స్ అయితే చాలా బాగుంటది. మాకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగదేక్ వీరుడు అదిలోకి సుందరి చాలా బాగుంటది. ఇంకా కొన్ని గ్యాంగ్ లీడర్ కూడా చాలా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉన్నాయి. మరి అలా అనుకుంటే మొగోళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చే పైకి వచ్చారా? కాదు కదా. సో ఇది నేనైతే దీని 100% కావచ్చు కొంతవరకు, కానీ కొంతవరకు 100% ఇది కరెక్ట్ ఏం కాదు. మరి మళ్ళీ నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య ఉన్నాడు. ఆయన కూడా అసలు యాక్టింగ్ చేస్తే చాలా న్యాచురల్ గా ఉంటుంది. సో సొంత టాలెంట్ తో న్యాచురల్ గా యాక్ట్ చేసి పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అంటే మేల్స్ కాకుండా ఫీమేల్స్ లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటివి చేస్తేనే అవకాశాలు వస్తున్నాయి అనే విధంగా చిన్మయి గారు కమిట్మెంట్ లేకుండా పైకి వచ్చిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాయి పల్లవి ఉంది. తను కూడా అంతే కదా, చిన్న చిన్న యాక్ట్ చేసుకుంటే చిన్న రోల్స్ చేసుకుంటే పైకి వచ్చింది. తను ఇలాంటివి ఏమి లేవు. అండ్ డ్రెస్సింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. నెక్స్ట్ సమంత కూడా అంతే. ఆ పర్సనల్ విషయాలు పక్కన పెడితే వాళ్ళకి ఏమైనా మనకు అనవసరం, తన డ్రెస్సింగ్ గురించి అనవసరం. కానీ సమంత యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది, న్యాచురల్ గా ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక యాక్టర్ పరంగా యాక్ట్రెస్ పరంగా సమంత కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. సో న్యాచురల్ గా ఓన్ స్కిల్స్ తో టాలెంట్ తో పైకి వచ్చి ఉన్నారు. కమిట్మెంట్ అన్నదైతే నేను నమ్మను. మేడం, ఇలాంటి వాళ్ళు ఫెమినిస్టులం అని చెప్పేసి ఓన్లీ సెలబ్రిటీలు అన్న వాటికే రియాక్ట్ అవుతున్నారు. కానీ జనరల్లీ సొసైటీలో చాలా మటుకు డైలీ రేపులు కావచ్చు, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే కొంతమంది లేడీస్ పేర్స్ నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయలేను. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కొంతమందితో వాళ్ళు కూడా ఇష్టమయ్యా. కొంతమంది ముందు కొన్ని ఎపిసోడ్స్ అన్ని ముందుకు సాగాక వాళ్ళకి ఏదన్నా ఫైనాన్షియల్ ఇష్యూగా లేదంటే ఇంకా వేరే అట్లా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే అప్పుడు వీళ్ళు దీన్ని బయటకు లాగి పెద్ద ఇష్యూ చేసి మీడియాని పిలిచి ప్రెస్ వేసి పేపర్లు వేసి అలా జెంట్స్ ని అలర్ట్ చేసే లేడీస్ కూడా ఉన్నారు. అది లేడీస్ మిస్టేక్ కూడా ఉంది. మొత్తం 100% జెంట్స్ అని మనం అనుకోవాల్సిన లేదు. బట్ బయటికి లీక్ అయ్యే మ్యాటర్ ఏంటంటే లేడీసే మొత్తం వాళ్ళే బాధలు పడినట్టు, వాళ్ళే ఇబ్బందులు పడినట్టు అలాగా పోర్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. అదైతే 100-200% రాంగ్ అని నేను అనుకుంటున్నాను. బలవంతం ఏం చేయరు కదా. కమిట్మెంట్ అంటే వీళ్ళకి కూడా ఇష్టమైతేనే వెళ్తారు. సో 2 హ్యాండ్స్ కలిపితేనే మనకి క్లాప్స్ వస్తుంది, 2 చేతులు కలిపితేనే చెప్పట్లు కదా. ఒక సింగిల్ హ్యాండ్ అయితే మనకి క్లాప్ రాదు. సో నేనైతే నా ఓన్ ఒపీనియన్ మీకు చెప్పాను. కమిట్మెంట్ అంటే మీరు నేనే చిన్మయి గారిని ఎంకరేజ్ చేసేది ఎవరు? మీరు నేనే కదా. ఇప్పుడు ఆమె గురించి ఆమె రియాక్ట్ అయిన అనే విషయం మనం కానీ ఇంతసేపు ఇంత మందితో మాట్లాడుకున్నా ఉంటే రేపు ఆమె అసలు బయటకి అందాక వెళ్ళదు న్యూస్. వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇంకొక 2 విషయాల గురించి రియాక్ట్ అవుతుంది. ఎవరు మనం రియాక్ట్ అయినా ఎవరు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఏం చేస్తుంది? రియాక్ట్ అవ్వడం ఆపేస్తుంది. సో మనం రియాక్ట్ అవ్వకూడదు. ఇంకా నుంచి రియాక్ట్ అవ్వకండి. మీడియా వాళ్ళు మీరు రియాక్ట్ అవ్వకండి, నన్ను రియాక్ట్ అయ్యేలా చేయకండి ప్లీజ్. ఇంకా అంటే రెండు ఈక్వల్ గానే తీసుకోవాలి. ఎందుకంటే చిన్మయి గారు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు సపోర్ట్ చేస్తాం కదా, కేసులు పెట్టకూడదు అట్లా అని సపోర్ట్ చేయట్లా. కౌంటర్ ఇస్తా అనుకుంటున్నా. లైక్ ఎలా అంటే చిరు సార్ ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఏమంటారు దాన్ని రిపీట్ చేయవా? దాన్ని ఏమంటారు రిపీట్ చేయ? క్యాస్టింగ్ కౌచ్. అది అన్న తర్వాత అద్దంలోకి వెళ్ళి చూసుకో అంటే దాని మీనింగ్ మనం ఎంత కరెక్ట్ ఉన్నామో మనకు కనిపిస్తే చాలు, అవతలని కదా అవసరం లేదని కదా. సో అది కన్సిడర్ చేయి కదా. ప్రతి దాంట్లో వెళ్ళిపెడతావు, ప్రతి దాంట్లో దూరేస్తావు. ఈ పనికొచ్చే దాని మీద కాక పనికిరాని దాని మీద కాక నాకైతే పనికిరాందే. ఎందుకంటే తన వ్యక్తిత్వం ఏమంటారు, తన భావం వ్యక్తం చేశాడు అతను, అంతే. నేను రియాక్ట్ అవ్వమని కాదు. అండ్ మోర్ ఓవర్ నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది బస్ యాక్సిడెంట్ల మీద, మర్డర్ల మీద, హనీ ట్రాప్స్ మీద, రేపుల మీద, వీటిలో మీరు రియాక్ట్ అవ్వచ్చు, అలా బాగుంటుంది. అంతేగాని చిన్న థింగ్స్ ని కూడా హైలైట్ చేయడము, అవతల అంత పెద్ద చిరు సార్ని నెగిటివ్ చేయడం, ఆయనకు అపోజిట్ గా కౌంటర్, నాకైతే కౌంటర్ లెక్కనే అనిపించింది. అలా ఇవ్వడం ఎందుకు? టైం వేస్ట్ కదా. అండ్ మోర్ ఓవర్ మీకు కేసులు పెట్టుడు ఇవిట్ల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేసుకోవచ్చు కదా. మీకెందుకు ఛాన్సెస్ వస్తలేవు అని నేను అంటా. అంటే ఇప్పుడు మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది? చిన్మయి గారు కరెక్ట్ అనిపిస్తుందా లేదంటే చిరంజీవి గారు కరెక్ట్ అనిపిస్తుందా? ఇద్దరు ఈక్వల్ అనిపిస్తుంది.
చిరు ఇప్పుడు చిన్మయి కూడా అన్నది పాయింట్, లైక్ ఎక్కడైనా కమిట్మెంట్ లేని ఎక్కడ లేదు, జాబ్ పర్పసే కానీ బయట ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. సో కమిట్మెంట్ ఎక్కడైనా ఉంది అది. సో ఉంది కాబట్టి తను చెప్పింది, అందులో రాంగ్ లేదు. బట్ తను రియాక్ట్ అవ్వడం రాంగ్. అంటే చిన్నదానికి కూడా ఎందుకు అంత రియాక్ట్ అవ్వడం, తనని ఎందుకు నెగిటివ్ చేయడం? నేను చెప్తున్నాను కదా, నేను అదే చెప్తున్నా. ఏమని? అవును తను చెప్పింది సొసైటీలో నడుస్తుంది, బట్ తను రియాక్ట్ అవ్వాల్సిన పాయింట్ ఇది కాదు అని నేను చెప్తున్నా. చిరు సార్ ఎలా అయితే తన భావం వ్యక్తం చేశారో, చిన్మయి కూడా అలా చెప్పింది. మేబీ తన లైఫ్ లో ఎదుర్కొన్నదేమో ఇలాంటి సిచ్యువేషన్స్, మనం చెప్పలేము. చిరు సార్ ఎదుర్కోలేరేమో, ఆయన అనుభవంతో ఆయన చెప్తున్నారేమో. ఇక్కడ ఈక్వల్, ఇద్దరు సేమే. ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ అనేది లేదు, ఇద్దరు ఈక్వల్, ఇద్దరు కరెక్టే. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సార్ కరెక్ట్. అది